సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. యూటర్న్ చేస్తున్న ఒక స్కూటీని అటుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో స్కూటీపై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు కుకునూరుపల్లికి చెందిన నాగార్జునగా అధికారులు గుర్తించారు. అయితే ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశంపై డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి చెప్పండి, అక్కడ అసలు యూటర్న్ స్పాట్ అనేది ఉందా, సైన్ బోర్డ్స్ ఉన్నాయా, ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఏమంటున్నారు, అండ్ ఈ కేసుకు సంబంధించి ఆర్టీసీ డ్రైవర్ ని అరెస్ట్ చేశారా? అయితే ఆర్టీసీ డ్రైవర్ ఆ తర్వాత కూడా అక్కడనే అంటే దాదాపు నాగరాజ్ ఏదైతుందో అక్కడ ట్రాక్టర్ ఆగిన సమయంలో తన స్కూటీని రాజీవ్ రహదారి ఇప్పటికే నిమిషం లోపల అతి వేగంగా చాలా వెహికల్ వస్తాయి కనుక జాతీయ రహదారి నిబంధనల ప్రకారంగా యూటర్న్ కు ఆ ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా పోలీసులు మాత్రం ఇప్పటికైతే చేయలేదు. దీంతో పాటు ఎక్కడైతే ఇప్పుడు ప్రమాదం జరిగిందో అక్కడ స్పాట్ లోనే నాగరాజ్ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. ఒక 10-15 మీటర్ల దూరం అతని స్కూటీ కూడా డెడ్ బాడీని దూసుకెళ్లిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీంతో పాటు అక్కడ ట్రాక్టర్ ఆ తర్వాత అక్కడ వచ్చిన వేగాన్ని ఆ బస్సును కూడా గమనించకపోవడం, యూటర్న్ తీసుకొని అంటే ఇటు ఆర్టీసీ డ్రైవరు నిర్లక్ష్యం ఉంది. ఆ తర్వాత స్కూటీ మీద వెళ్తున్న నాగరాజు కూడా అక్కడ గమనించకపోవడం, అతను కూడా నిర్లక్ష్యం కొంచెం కనిపిస్తున్న విషయం. దీంతో పాటు ఇక్కడ స్పాట్ లోనే చనిపోవడం జరిగింది. తర్వాత తరచూ జాతీయ రహదారులే కావచ్చు, నేషనలే కానీ ఇట్లాంటి రాజీవ్ రహదారులే కావచ్చు, మిగతా రోడ్లన్నింటికి ప్రమాదాలు ఆ తర్వాత ఆర్ఎండ్బి అధికారులు చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి కనుక వాటి ఫ్లైఓవర్స్ వేయాలి. లేదంటే అక్కడి నుండి అంటే దాదాపు యూటర్న్ ఎక్కడైతే ఉందో అక్కడ ట్రాఫిక్ ఆంక్షలతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించాలి, సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలి, వేగ నియంత్రణ కంట్రోల్ చేసే విధంగా ఉండాలి. కానీ స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం, ఆ తర్వాత ఫ్లైఓవర్ లేకపోవడం ఇలాంటి తరచు ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి ఆ స్థానికులు మాత్రం అక్కడ ఆందోళన వ్యక్తం చేశారు. ట్రాఫిక్ జామ్ అయింది కనుక అక్కడ నుంచి పోలీసులు అక్కడ చేరుకొని డెడ్ బాడీని పోస్ట్ మార్టం తరలించి ఆ కేసు అయితే విచారణ చేపట్టారు. సర్తాజ్. థ్యాంక్ యూ దుర్గారెడ్డి.